ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు బలంగా కనబడిన పుష్టికరమైన ఆహారం తీసుకోకపోతే శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. మనం తీసుకునే ఆహారంలో ఎన్నో విటమిన్లు ఉండి మన కండరాలకు, ఎముకలకు పుష్టిని కలిగిస్తాయి. కొంతమంది చాలా లావుగా కనిపిస్తారు, కానీ ఏ పని సరిగ్గా చేయలేరు. కొంతమంది సన్నగా ఉన్నా చాలా చురుగ్గా పని చేయగలుగుతారు. మనుషులు శారీరకంగా చాలా బలంగా, దృఢంగా కనిపించిన మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు. బలహీనమైన మనస్సు ఉన్నవాళ్ళు త్వరగా పాపములో పడతారు. ప్రతి మనిషికి బలహీనతలు ఉంటాయి. ఈ లోకంలో మనం ఏర్పరచుకున్న తంత్రాలు మనకి మానసికమైన బలహీనతలు కలిగిస్తాయి. ఈ లోకంలో అనేక భయాలు మనిషిని ఆవరించి బలహీనుడవుతాడు. మనం ఏర్పరచుకునే తంత్రాల వల్ల వచ్చే బలహీనతలు దేవునిలో బలపడనీయకుండా చేస్తాయి. మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమించినా, ఎంతగా నమ్మినా ఈ లోక సంబంధమైన బలహీనతలు మనలను దేవునికి దూరం చేస్తాయి. అపోస్తలుడైన పౌలు తనకున్న ఆధిక్యతలను బట్టి హెచ్చిపోకుండా సాతాను దూతగా తనకొక ముళ్ళు ఉన్నట్లు చెప్పాడు. అప్పుడు ప్రభువు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని చెప్పాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే మన బలహీనతల్లో మనల్ని బలపరుస్తాడు. ఈ భూమి మీద మనకు కూడా ముళ్ళు, డబ్బు, కుటుంబం, బంధాలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే బలహీనతలు చాలా ఉంటాయి. ఒకవేళ మనం దేవుణ్ణి ప్రేమించి ఆయన పని చేయాలనుకున్నా ఈ బలహీనతలు మనకి అడ్డు వస్తాయి. ఈ బలహీనతల్ని మనల్ని దేవునికి దూరంగా చేయకుండా వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు మనల్ని మనం బలపరుచుకోవాలి. వాక్యం అనేది మన బలహీనతకు టానిక్ లాంటిది. రోజుకు 3 సార్లు తినకపోతే మనం ఎలా బలహీనమవుతామో, ప్రతిరోజు వాక్యం ద్వారా బలపరచబడకపోతే దేవునికి దూరం అవుతాం. మన హృదయాన్ని వాక్యంతో నింపుదాం. అప్పుడు ఆత్మ బలంగా ఉంటుంది. ఇంకా ఆయన కృప కొరకు కనిపెడదాం. అటి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి, మా బలహీనతలో మీ కృప మాకు అవసరం. అయ్యా, మేము మా బలహీనతల యందు మీ కృప ద్వారా బలవంతులు అగునట్లుగా మీ వాక్యం చేత మేము బలం పొందుకునేవారుగా ఉండడానికి
మేము వాక్యాన్ని వినేవారిగా, చదువుకునేవారిగా, వాక్య ప్రకారం జీవించేవారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలందరినీ మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను మీరు దీవించండి. వారి యొక్క చిన్న బిడ్డల యొక్క చదువుల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. యవనస్తుల యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. అలాగే ప్రియ ప్రభువా, పిల్లలు చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. అలాగనే చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. ప్రభువా, మీకు వందనాలు. వివాహాలు కాని వారికి అవ్వటానికి సహాయం చేయండి. గర్భఫలములు లేకున్న వారికి గర్భఫలాలు ఇవ్వండి. గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. అలాగనే ప్రియ ప్రభువా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు నాయన ఉన్న రుణాలను విడిపించి మీ పిల్లల్ని మీరు అన్ని విషయాల్లో ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.